ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆశను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము 8వ నెల 6వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఎఫ్రాయిము వారు కానానీయుల వర్తకు వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. ఇక్కడ ఎఫ్రాయిము గురించి మనం చూస్తూ ఉంటాం. మనిషే ఎఫ్రే, యోసేపు కుమారులు వీళ్ళు. కానీ ఎఫ్రాయిము గురించి చూస్తున్నప్పుడు మరి ఎఫ్రాయిము కూడా ఇశ్రాయేలులే కాబట్టి వారు కానానీయుల వర్తకు వంటి వారి, అంటే కానానీలో ఉన్నటువంటి వారు ఎలాగైతే ఉన్నారో వీరు కూడా న్యాయంగా వెళ్ళవలసిన వారు, ధర్మంగా వెళ్ళవలసినటువంటి వారు, మర్యాదగా ఉండవలసిన వారు. మరి అన్యాయపు తూకం ఎలా తోస్తున్నారంటే అన్యాయంగా తోస్తున్నారు. అన్యాయంగా వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. అన్యాయంగా వాళ్ళు వ్యాపారం చేసి అభివృద్ధికి రావాలి అనుకుంటున్నారు వాళ్ళు. కానీ అది వారి వాడికి అయిపోయిందంటే అలా చేస్తున్నారని ఇక రాయబడి ఉంది. కాబట్టి అలా చేయటం ద్వారా మనము కూలిపోతామంటండి, పాడైపోతామంట. దేవునికి దూరం అయిపోయి కుటుంబాల్లో శోధన సమస్యలు ఎదురవుతాయని ఉంటాయని మనం వాక్య ప్రకారంగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చేసే వ్యాపారాన్ని ఎవరైనా సరే మరి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా మరి వ్యాపారానికి కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, మనం ఏది చేస్తున్నప్పటికీ కూడా మరి మోసకరమైనటువంటిది చేయకున్నట్లు బైబిల్ అనేకమైన సందర్భాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాగ కాకున్నట్లు న్యాయంగా, యథార్థంగా, నీతిగా మరి మన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నప్పుడు వచ్చింది 10 రూపాయలైనా సరే మరి ఆ 10 రూపాయలు దేవుడు మన కుటుంబాన్ని ఎంతగానో పోషిస్తాడు, మన పిల్లల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మరి కుటుంబంలో కావాల్సిన ప్రతి అవసరాలు కూడా ఆయన తీర్చేవాడు. అన్యాయంగా సంపాదిస్తే ఆ ధనం ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకి తెలియదు. మరి న్యాయంగా సంపాదిస్తే 10 రూపాయలైనా సరే అలా నిలిచి ఉంటుంది, కుటుంబ ఆశీర్వాదకరంగా ఉంటుంది. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపణికి స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. నాయన నీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగో తండ్రి, సరిహద్దులు సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి. దేవా ఇదిగో తండ్రి, యేసు నీకు వందనాలు తండ్రి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు రక్షించుకోండి, చెడు వ్యసనాల నుంచి దూరపరచండి. ప్రభా ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యం తినంపండి. వారు చేసిన ఉద్యోగాలు మీ అసలు తోడుగా ఉంచండి. రాకపోకలు మీ సహాయం తెచ్చండి. చదువుకున్న బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇచ్చి రాకపోకలు మీ సహాయం తెచ్చండి తండ్రి. వారి తరగతులు చదువుతుండగా ప్రభా మీ అసలు తోడుగా ఉంచండి తండ్రి. నేను మా దేశ పాడి పడినది మీరు ఆశను దీవించండి తండ్రి. హాస్పిటల్ రూమ్ స్వస్థపడిన, జైలు ఉన్న బిల్లు విడుదలచండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి ప్రభా ఇగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి వివాహం బిల్లుకి వివాహం తెచ్చండి. గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమ తెచ్చండి. దినమంతా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.